హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఏంటి ఈరోజు అనుకుంటున్నారా? ఈరోజు మీ అందరి కోసం కేక్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు అన్ని క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఇంట్లోనూ కేక్ కట్ చేస్తారు న్యూ ఇయర్కి. సో బయట నుంచి తెచ్చుకునే కేక్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే కేక్ చాలా బాగుంటుంది. దట్టు ఇది నార్మల్ కేక్ కాదు, గులాబ్ జామున్ కేక్. అసలు గులాబ్ జామున్సే తినడానికి చాలా బాగుంటాయి, అలాంటిది గులాబ్ జామున్తో కేక్ అంటే ఇంకెంత బాగుంటుంది మీరే చెప్పాలి. తిని మేమైతే ఫుల్గా లాగించేసాము. అందుకని గంక కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రిడ్జ్లో మాత్రం తీసుకున్నవన్నీ బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే యూస్ చేయండి. నేను ఇక్కడ 1/2 kg కేక్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకని చెప్పి 2 eggs అయితే తీసుకున్నాను. 2 eggsని తీసుకుని మంచిగా వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేసుకుని మంచిగా వైట్ని ఫస్ట్ అయితే బీట్ చేసేస్తున్నాను. ఇలా వైట్ని బీట్ చేసుకుని ఫస్ట్, తర్వాత ఎల్లోని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎల్లోని, అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుని మంచిగా బీట్ చేసేసుకుంటామే. ఒకటేసారి హై టెంపరేచర్ మీద మాత్రం బీట్ చేయకూడదు. ఒక్కొక్క బటన్ ఇంక్రీజ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే బీటింగ్ కూడా బాగా అవుతుందన్నమాట. సో ఎక్కడ ఎగ్ స్మెల్ కూడా ఉండదు. మనం ఎగ్ని ఎంత బీట్ చేస్తే ఆ స్మెల్ కూడా పోతుందన్నమాట. సో మన ఎగ్ కేక్లో వచ్చేసి ఫస్ట్ ఎగ్ని ఎప్పుడు మంచిగా బీట్ చేసుకోవాలి. సో 1/2 cup షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. అన్నీ ఈక్వల్గా తీసుకుంటాము. ఇప్పుడు మనం ఏదైనా సరే కేక్స్ కొంచెం మీకు మెజర్మెంట్ కప్లే లేకపోయినా సరే మీరు ఏదైనా ఒక కప్ తీసుకొని దాంతోనే కరెక్ట్గా మెజర్ చేసుకోండి. సో 1/2 cup అయితే షుగర్ తీసుకున్నాం కదా, అందులోకి నేను 1/2 cup ఆయిల్ యూస్ చేస్తున్నాను, నార్మల్ కుకింగ్ ఆయిల్. కావాలంటే మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను. నేను తీసుకునే వెనిలా ఎసెన్స్ బాగా హార్డ్గా ఉంటుంది. సో నేను అందుకని 1/2 tablespoon మాత్రమే యూస్ చేస్తున్నాను అన్నమాట. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని ముందే ఇవన్నీ బీట్ చేసేసుకుంటే ఎక్కడ ఎగ్ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. సో ఇంకొప్పుడు మనం మైదా యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మైదాని కూడా ఇది 1 cup అనమాట. 1 cup అంటే 120 grams కింద వస్తుంది ఇది. సో 120 grams మైదా తీసుకొని మంచిగా జల్లించేసుకుందాం. ఇలా జల్లించుకునేటప్పుడు ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా ఆ మైదాలో చిన్న చిన్న గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నాయంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మన కేక్ కూడా అంతా స్మూత్గా ఉంటుంది. సో అందుకని నేను మొత్తం అంతా ఇక్కడ బీటర్తోనే మిక్స్ చేస్తున్నాను. సో అందులోకి ఒక 1/2 cup పాలు కూడా తీసుకుంటున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉంటాయి కదా, ఆ పాలు తీసుకొని మంచిగా అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి కొంతమందికి ఎక్కువ అవుతాయి పాలు, ఒక్కోసారి తక్కువ అవుతాయి. మీరు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోండి. మనది గులాబ్ జామున్ కేక్ కదా, అందుకని చెప్పి నేను గులాబ్ జామున్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 tablespoons ఆర్ 3 tablespoons అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే 3 tablespoons యూస్ చేశాను. ఆ ఫ్లేవర్ కూడా కేక్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే కేక్ చాలా బాగుంటుందని. ఇది 5-inch మౌల్డ్ అనమాట. సో ముందుగానే దీనికి అంతా ఆయిల్ అంతా గ్రీస్ చేసేసుకుని పాంచ్మెంట్ పేపర్ కూడా వేసేసుకున్నాను. సో ఇంకొప్పుడు మన కేక్ ఉంది కదా బ్యాటర్, ఆ బ్యాటర్ని కూడా చక్కగా చూడండి, అది అసలు ఎంత రిబ్బన్ కటింగ్లో పడుతుందో కదా. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కేక్ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వస్తే మన కేక్ కూడా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది. కేక్ కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా. సో నేను ఎక్కడైతే మొత్తం అంతా యూస్ చేయట్లేదు. సో 1/2 మాత్రమే పోసుకోండి. మీరు కూడా ఏ టిన్ అన్నా తీసుకోండి, పై వరకు కాదు, 1/2 వరకు మాత్రమే తీసుకోండి అనమాట బ్యాటర్. సో అప్పుడైతే కేక్ కూడా ఈజీగా కుక్ అవ్వడానికి, బేక్ అవ్వడానికి బాగుంటుంది. సో నేను ఇక్కడ నో ఓవెన్ కేక్ అయితే చేస్తున్నాను. నా దగ్గర ఓవెన్ అయితే లేదు. సో అందుకని చెప్పి మీ అందరికీ తెలిసింది అది రైస్ కుక్కర్. సో దాంట్లో అయితే పెట్టేశాను. ముందుగానే 10 minutes ముందు ప్రీ హీట్ అయితే చేసేసుకుని తర్వాత కేక్ బ్యాటర్ని అయితే దాంట్లో పెట్టేసుకుని మౌల్డ్ని పెట్టేశాను. సో ఇంకా రిమైనింగ్ కొంచెం బ్యాటర్ ఉంది కదా, సో కొందానికి 2 daysలో స్కూల్లో పిక్నిక్ ఉంది, అందుకని చెప్పి నేను కప్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. అదే బ్యాటర్లో కొంచెం చాకో పౌడర్ వేసేసాను 1 spoon. సో దాంట్లో కొన్ని చాకో చిప్స్ కూడా వేసేసి పెట్టేశాను. సో 2 అయితే ఇలా ఒక 1/2 hour బేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. 1/2 hour తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని చక్కగా చెక్ చేసుకుంటే టూత్పిక్ స్మూత్గా వచ్చేస్తేనేమో కేక్ బేక్ అయినట్టు, లేదంటే ఇంకొక 10 minutes ఉంచండి. బట్ కేక్ తీసేసిన వెంటనే డీమౌల్డ్ అయితే చేసేయకండి. అది చల్లారిపోయేంత వరకు దాన్ని అలా వదిలేయండి. అలా వదిలేయమంటే నార్మల్గా వదిలేయకండి, దాని మీద ఒక క్లాత్ కప్పి వదిలేయండి. నార్మల్గా వదిలేస్తే పైన అంతా హార్డ్ అయిపోతుంది. అదే ఒక క్లాత్ కప్ పక్కన పెట్టేస్తే పైన అంతా హార్డ్ అవ్వకుండా స్మూత్గా అలానే ఉంటుంది, మాయిశ్చరైజర్గా. సో ఇంక చూడండి, మన కేక్ కూడా ఎక్కడ కింద అసలు కొంచెం కూడా టచ్ అవ్వలేదు, స్మూత్గా వచ్చేసింది కదా.
ఇంకప్పుడు పైన అదంతా నేను కట్ చేస్తున్నాను, మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు కేక్ అన్నది ఎంత సాఫ్ట్గా వచ్చిందో అన్నది మీరే చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మొత్తం అంతా క్లోజ్ చేసి గట్టిగా పిసికేసినా సరే అది మంచిగా మళ్ళీ మామూలుగా అయితే వచ్చేసింది. సో అంత సాఫ్ట్గా ఉందన్నమాట మన కేక్. సో రిమైనింగ్ దాన్ని అంతా 3 లేయర్స్ కింద కట్ చేశాను. ఒక్కొక్క లేయర్కి నేను గులాబ్ జామున్ సిరప్తో 2 టేబుల్ స్పూన్స్ సిరప్తో మొత్తం అంతా అయితే తడిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్లో నేను ఏమీ ఇంకా షుగర్ అలాంటివి ఏమి యూస్ చేయను. ఇంకా ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ స్వీట్గానే ఉంటుంది. కొంచెం విప్పింగ్ క్రీమ్ అది కొంచెం అప్లై చేసుకుని దాని మీద మనం గులాబ్ జామ్ తీసుకుని మంచిగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలానే 1 by 1 ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్, నేను ఇక్కడ 3 లేయర్స్ కదా, సో 2 లేయర్స్కి అయితే ఇలానే విప్పింగ్ క్రీమ్ అది అప్లై చేసుకుని గులాబ్ జామున్ మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో మనం కేక్ తిన్న ప్రతి బైట్లోనూ మనకి గులాబ్ జామున్ టచ్ అవుతుందన్నమాట. అసలు ఎంత బాగుంటుంది గులాబ్ జామున్ కేక్, రసగుల్లా కేక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇంకా మొత్తం ఇంకా 3rd లేయర్ కూడా అయితే పెట్టేశాను. 3rd లేయర్ మీద మనం ఎలాంటి గులాబ్ జామున్ అయితే పెట్టట్లేదు, జస్ట్ ఇదంతా క్రమ్ కోట్ అయితే చేసేసుకుంటున్నాను బ్యాలెట్ నైఫ్తో. లేదంటే మీ దగ్గర ఏదన్నా పేపర్ కానీ లేదంటే ఏదన్నా ప్లేయింగ్ కార్డ్స్ కానీ ఏదన్నా పెట్టైనా సరే మంచిగా క్రమ్ కోట్ అయితే చేసేసుకోండి. ఇంకా గార్నిషింగ్ కోసం అందరి దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉండవు కదా, సో అందుకని చెప్పి నేను ఇంట్లో ఉన్న గులాబ్ జామున్ని జస్ట్ కట్ చేసేసి పైన అయితే ఇలా మొత్తం అంతా పెట్టి సెట్ చేశాను. డెకరేట్ ఇలా చేశాను అనమాట. సో మొత్తానికి మన కేక్ ఫైనల్ అవుట్పుట్ ఇది. ఆ మధ్యలో ఉన్నవన్నీ చాకో చిప్స్, ఆ ఎడ్జెస్లో ఉన్నవంతా సాఫ్రాన్ అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఇలా సాఫ్రాన్ అయితే యూస్ చేశాను. సో ఆల్రెడీ కొందరు 2 days నుంచి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాడు. నా బర్త్డే ఎప్పుడు అనుకుంటున్నాడు. సో అందులోనే పాపం మార్నింగే అడిగి వెళ్ళాడు, మమ్మీ గులాబ్ జామున్ కేక్ కావాలని. సో సరేలే అని చెప్పి అయితే ఇలా చేశాం కదా అని చెప్పి క్యాండిల్స్ కూడా అయితే పెట్టాను అనమాట. వాడు ఇప్పుడే లేచాడు, 5:30 అవుతుంది ఈవినింగ్, ఇప్పుడే లేచాడు. సో వాడికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, వాడికి నవ్వుతున్నాడు. మొత్తానికైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు బయటికి, కొంచెం టేస్ట్ చేసాడు, ఇంకా ఏదో చెప్దాం అనుకుంటున్నాడు. మనం ముందు కట్ చేసాం కదా పైన లేయర్, ఆ లేయర్ని అలానే తినేయచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కొందన కోసం ఈజీగా ఉంటుందని చెప్పి దానికి కొంచెం క్రీమ్ అది అప్లై చేసేసి చాకో చిప్స్ అయితే వేసేసాను. సో వాడికి ఈజీగా తినటం కోసం ఉంటుంది. ఒకటే షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్స్ అయితే పిల్లలు ఈజీగా తింటారు కదా. మన కేక్ కూడా చూపండి, కట్ చేసిన తర్వాత కూడా లోపల అంతా గులాబ్ జామున్ బాగా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్